సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేయగానే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జరా. ఐపీఎల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఐపీఎల్ ఎండింగ్ అయిపోయి లోపు వరకు. సో జర సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఫైనలీ ఎంఐ అయితే గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ లక్ అనమాట. సో మన హైదరాబాద్ టీం అయితే ఇక 0.001% ఉందన్నమాట క్వాలిఫైకి. సో అయిపోయింది అనమాట ఇక. సో హోప్స్ అయితే వెళ్ళిపోయినాయి మొత్తంకే హైదరాబాద్ మీద. ఈరోజు గెలిస్తే హోప్స్ ఉండే కానీ సో అయిపోయింది మొత్తానికే. సో మన ఎంఐ వెల్ ప్లేడ్ అనమాట. సో మన పెద్ద సార్ ఎస్ఆర్హెచ్ తీసుకుంటూ, నా టీమే ఎస్ఆర్హెచ్, నేను కూడా యాజ్ ఎ ఫ్యాన్గా సపోర్ట్ చేస్తాను ఎస్ఆర్హెచ్కి. కానీ ఏం చేయలేము, అది ఈ ఇయర్ మనకి అచ్చు రాలేదో లేకపోతే ఏమైందో, ప్లేయర్స్ ఏమైందో అసలు ఏం అర్థమైతలే. సో పోనీ ఇక ఏమైతే అది, ఏదైతే అది అవుతుంది. మే ద బెస్ట్ విన్ ఐపీఎల్, అంతే అంతే అనుకుంటున్నా నేనైతే. సో వస్తాడు ఇప్పుడు పెద్ద సార్ ఎస్ఆర్హెచ్ సారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నా గుండె కూడా పగిలింది బాయ్. సిగ్గుండాలి పాడవానికి. హైదరాబాద్ పెట్టుకొని హైదరాబాద్ నుండి మళ్ళా ఏవో యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మస్తు బాధ అనిపిస్తుంది. నేను ఏమనుకుని ఇలా గట్టి కంబ్యాక్ ఇస్తుంది అనుకున్నా కానీ కంబ్యాక్ ఇచ్చినట్టు సీన్ లేదనిపించింది. సన్ రైజర్స్ ని మస్తు కంబ్యాక్ ఇస్తారు ఇలా పెద్ద పూడి పాడ పెట్టుకున్నాం అనుకుని బిస్కెట్ అయిపోయింది. ఈ ఇయర్ అయిపోయింది. నీకే 6 గెలవాలి ఇప్పుడు విత్ 100. చాలా కష్టం. లాస్ట్ ఇయర్ ప్రతి మ్యాచ్ అట్లా అనుకుంటున్నాం మనం, నడుస్తుంది. వేస్ట్ గా టాప్ ఆర్డర్ పోతుంది అంతా. లాస్ట్ ఇయర్ సేమ్ ఆర్సీబీ పరిస్థితి అనమాట మనది. లైన్ గా 6 కి 6 లాస్ట్ ఇయర్ గెలవాలి అట్లీస్ట్. కానీ వీళ్ళకి ఇది కూడా లేదు కదా, -1.3 పడిపోయింది. ఇషాన్ కిషన్ అసలు ఎందుకుండో టీంలో, అసలు ఇషాన్ కిషన్ టీంలో ఎందుకుండో, ఏం చేస్తుండో అసలు వేస్ట్ కాడ ఆడైతే. ఇవాళ అవుటే కాలే. పెద్ద విరాట్ కోహ్లీ అనుకుంటుండో, ఎంఎస్ ధోని అనుకుంటుండో ఫేర్గా అని తెలియనికి పెద్ద షో పుటప్ కాడు. తాకని కూడా తాకలే, ఎడ్జ్ అది వెళ్ళిపోయాడు. మ్యాచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆడు ఉంటాడు. 100% ఆడు. అరే ఫస్ట్ మెయిన్ వాడే ఇషాన్ కిషన్. ఎందుకో చెప్పాలా, 1 వికెట్ పడుతోని అంత మూడ్ ఆఫ్ అయిపోయారు. మెయిన్ ఆడే తెలుసా, కల్ప్రిట్ అంతా ఆడే. ముంబై మీద పీకేస్తా చించేస్తా అన్నాడు మొన్న ఇంటర్వ్యూలో, అంతా మాట్లాడిండు. కానీ బిస్కెట్ ఆడైతే వేస్ట్. కూడా ఆడలేరు కదా ఓపెనింగ్ కూడా. అభిషేక్ శర్మ ఆడలేడు, హెడ్ ఆడలేడు, ఏమాడలేడు. టాప్ 5 బ్యాట్స్మెన్ అంత 5 మెంబర్స్ అవుట్. 5 వికెట్స్ ఇట్లా పడిపోయినాయి. 30 చేంజ్ 40 చేంజ్. కానీ క్లాస్ అండ్ మస్త్ ఆడింది. క్లాస్ అని అసలు సూపర్. అభినవ్ మనోడు బి జర ట్రై చేసిండు కానీ ఇక ఏం చేయలేము. ఇక అంతే మాక్సిమం ట్రై చేసి. రోహిత్ శర్మ నెక్స్ట్ వికెట్ పడితే ఎందుకంటే టెన్షన్ తో ఆడినట్టు అనిపించింది నాకు. రోహిత్ శర్మ అయితే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ఆడిండు. నెక్స్ట్ లెవెల్ ఫామ్ ఉంది అనుకోలేదు సార్. నేను ఎస్ఆర్హెచ్ నిన్ను ట్రోల్ చేసామంటే నాకే బాధ అవుతుంది నాకు కూడా. మరి హైదరాబాద్ లీడింగ్ మళ్ళీ టై అయింది. అమ్మ నేనైనా ముంబై తీసుకుంటే బాగుంది. టై మ్యాచ్ అయిపోయింది. ఇవాళ గెలుస్తా అనిపించింది కదా నాకైతే హార్ట్ఫుల్ గా. గెలుస్తా. రోహిత్ శర్మ మస్తు బ్యాటింగ్. సూర్యకుమార్ యాదవ్ ఎవర్ గ్రీన్. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చిండు. సూర్యాబాయ్ అవుట్ అయినా సరే మిడిల్ ఆర్డర్ మస్తు ఆడుతురు. ముంబై నుంచి ఏదో ఈసారి తేడా కొడుతురు. ప్లే ఆఫ్స్ వచ్చేస్తా అనిపిస్తుంది. వచ్చేస్తారు. ఫేస్ లో 5 మ్యాచెస్ ఒకటే గెలిచింది. తర్వాత నుంచి ఏమైందేమో కానీ అమ్మ మస్తు. బ్యాక్ టు బ్యాక్ 4 wins, మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 losses. మళ్ళీ ఒక విన్ 2 లాస్. హిస్టారిక్ విన్ తర్వాత మళ్ళా మన ఎట్లన్నా హిస్టారిక్ అది క్రియేట్ చేసేసినాం కానీ ఓడిపోతున్నాం. ఇక లైట్ తీసుకోవాలి. మనకి టైటిల్ ఇంపార్టెంట్. ఏం చేయలేం ఇక. పాపం కావ్య పాప ఎమోషనల్ అయిపోతుంది. తప్ప ఏం లేదు. అయిపోయింది. 6 అయినాం ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఇక సన్ రైజర్స్. అంతే మాక్సిమం అంతే. ఏ 6 కి 6 చెప్పలేం. 0.0000001. ఇక ప్యాట్ కమిన్స్ భయ మీద నమ్మకం అంతే. ఎందుకంటే ఆస్ట్రేలియన్ కూడా అట్లనే మొత్తం బాటమ్ టేబుల్ ఉండే కానీ అయినా వచ్చారు. ఫస్ట్ వేస్ట్ అది కాని పని. పడేయాలా, సచిన్ బేబీ తేవాలా. ఇక అయిపోయింది. ఎట్లా ఇంటికి పోతున్నారు.
అంతే ఆప్షన్ లేదు మీకు. ఈ ఇంటికే ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసింది. అంకుష్ అవును వచ్చింది ఎవరు ఆయుష్ మాయారేనా ఆయన బాగా ఆడుతుంది. ఆయుష్ మాత్రం మొన్న ఒక ప్లేయర్ ని కొన్నారు మనోళ్ళు. డెవాల్ ప్లేయర్స్ కూడా తీసుకొస్తారు. మనోళ్ళు మాట్లాడదాం. కాదు మనోళ్ళు ఒక ప్లేయర్ ని కొన్నారు, వాడిని కూర్చోబెట్టిరు, సచిన్ బేబీని కూర్చోబెట్టిరు. మళ్ళా రాహుల్ చార్ని అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూర్చోబెట్టారు. మొన్న ఒక్క మ్యాచ్ ఆడిపించారు పాపం. ఎంత బెస్ట్ స్పిన్నర్ అసలు వాడు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడిపిస్తుంటే కన్సిస్టెన్సీ వాడు మెయింటైన్ చేస్తుండే మంచిగా. ఈ జీషాన్ అన్సారీని పెట్టుకోరు. మాట్లాడితే మస్తు టాపిక్ ఉంది కదా. హైదరాబాద్ ముంబై మస్తు ఉండే అవుతుంది చెప్పుకోవాలి. సారీ హైదరాబాద్ అంతే అంతే. నేను కూడా హైదరాబాద్ ఫ్యాన్ నేను కూడా ఫీల్ అవుతున్నా. అంతే మనం ఏం చేయలేం. మనం ఆనందం ఉంది హైదరాబాద్ మనం సపోర్ట్ చేయాలి అంతే తప్ప. అంతే సపోర్ట్ చేయాలి. ఎట్లా చూసి మస్తు అంతే అదే టీం ఉన్నా ఓడిపోయినా గెలిచినా సపోర్ట్ చేయాలి అంతే. ఏదో రాంగ్ ఉంది అంతే. వాట్స్ రాంగ్ అయితే అంటే మనకు తెలియదు కాదు. ఏందో టాప్ ఆర్డర్ ఆడతలేడు అదొక మైనస్ పాయింట్. ఇక మాట్లాడుతుంటే ఏదైనా నడుస్తుంది కదా. సో రేపటి మ్యాచ్ డిస్కస్ ఆర్సీబీ ఆర్ఆర్. సో ఏది మనం నీకే చాయిస్ ఇస్తే ఏమంటావు? నేను మన ఆర్సీబీ తీసుకొస్తే ఎట్లా ఆర్సీబీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళా పోనీ అని నీకు నీ ఫేవరెట్ టీం కదా అని ఇచ్చేస్తున్నా, లేకపోతే తీసుకుంటుండే. మళ్ళా లీడింగ్ వస్తాం గైస్ ఆర్సీబీ రేపు మ్యాచ్. కానీ ఏంటంటే మళ్ళా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుంది మ్యాచ్ రేపు? ఏదే చిన్న స్వామిలా చూసినా నేను. అవునా? చిన్న స్వామి గ్రౌండ్ లా దరిద్రం గ్రౌండ్. మళ్ళా అయితే నేను ఆర్ఆర్ తీసుకుంటా రేపు. ఎందుకంటే వీనికి ఎందుకు ఇచ్చేసిన అంటే వీని ఫేవరెట్ టీం అనమాట. విరాట్ కోహ్లీ బై ఆ ఫ్యాన్ మన దినేష్ భాయ్. ఏం లేదు కానీ చూద్దాం. సెకండ్ ఫేవరెట్ అదే హైదరాబాద్ తర్వాత అంటే మనకి ఆర్సీబీ కాబట్టి. కానీ దరిద్రం గ్రౌండ్ ఏమైతే రేపన్నా కొట్టురు బై ఆర్సీబీ. అసలు రికార్డ్ తీసేయండి మీరు. ఇంకా హోమ్ టౌన్ ఓడిపోతానే లాస్ట్ కంటిన్యూస్ ఎన్ని 3 ఓడిపోతారు రేపు కూడా. అని పంజాబ్ తో ఓడిపోయారు, డీసీతో ఓడిపోయారు, రేపు కూడా లైట్ తీసుకుంటారు, జీటీతో ఓడిపోయారు. రేపు కూడా లైట్ తీసే చూద్దాం రేపు ఏమో చెప్పలేము. సో అదనమాట గైస్. థ్రిల్లర్ కూడా రావచ్చు చెప్పండి. సో ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని బాధ ఉంది. ముంబై ఇండియన్స్ గెలిచిరు. సో కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. రోహిత్ శర్మ వేరే లెవెల్ ఫామ్, ఎక్స్ట్రీమ్. రోహిత్ శర్మ అయితే మెంటల్ ఆడేసిండు. వచ్చేటట్టు ఉంది మాక్సిమం. రోహిత్ శర్మ అంటే రోహిత్ శర్మ అనిపించింది. థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోయారు. థర్డ్ పొజిషన్ నా జంప్ డైరెక్ట్ థర్డ్ పొజిషన్. 5 మ్యాచ్లు ఒకటి గెలిచిన వాళ్ళు థర్డ్ పొజిషన్ కూడా 9 మ్యాచెస్ కి. మస్తు కంటిన్యూ గెలిచారు. హార్దిక్ పాండ్యా అసలు లక్క ఏం ఫేవర్ చేస్తుంది. చాలా బ్యాటింగ్ ఫస్ట్ ఆడదు, మజా వస్తున్నాం. మనం ఎట్లన్నా ఓడిపోతా అట్లనే ఉంది మన టీం. ఒకప్పుడేమో సన్ రైజర్స్ ఓడిపోతుందా అన్న పేరుండే, ఇప్పుడేమో సన్ రైజర్స్ వస్తే నీకు ఫ్రీ పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకో, టేబుల్ టాప్. 5 అవర్స్ ముందే కొట్టేసి అంతే. 15 అవర్స్ లో కొట్టేసి జల్దీ వాడుకోవచ్చు. అయిపోయింది. సో టైం అయిపోయింది ఇంకా సెట్. అదనమాట గైస్ ఫైనలీ. సో రేపు మనోడు ఆర్ఆర్ ఆర్సీబీ. సో చూద్దాం ఓవర్ గెలుస్తారు. వస్తున్నాం చూద్దాం. సో అంత సీన్ లేదు, చూద్దాం. రేపు మళ్ళా సేమ్ రొటీన్ ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఓడిపోతే గిరా తిరిగిపోవాలి అంతే. సో చలో రైట్ గైస్.